హలో అండి. హలో అండి. మళ్ళీ ఫుడ్ ఛాలెంజ్కి వచ్చేసినాం. అయితే ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ స్పెషల్ వచ్చేసి మా మమ్మీకి మోస్ట్ ఫేవరెట్. ఇంకా అదేందో చెప్పే కంటే ముందే ఇక్కడ ఈ సెకండ్లోనే మీరు ఆగిపోయి కామెంట్లో పెట్టేయండి, మీకు తెలిస్తే. మ్యాక్సిమం అందరికి తెలుసు. అయితే ఆ స్పెషల్ ఏంటంటే చట్టడాయ్ మంచి బోటి కర్రీ. నాకు ఇష్టమైన నేను ఫుడ్ ఛాలెంజ్ చేస్తారా అంటే మొత్తం నాకు ఇష్టమైన మా మమ్మీ ఇష్టమైన కలెక్షనే. మంచిగా ఇంకా బోటి కర్రీ, దాంట్లోకి వేడి వేడి ఇడ్లీలు చూడు, ఒకటి సంగటి ముద్ద అంత ఉంది. అసలు ఇడ్లీ ఇంత ఉబ్బిపోయి కండలు ముక్కలు చూడరు ఇంత సైజులో. చూపి మంచిగా బోటి ముక్కలు, ఇవి పైపులు. తెలంగాణ స్పెషల్. తెలంగాణలో బోటి అంటే అసలు సపరేట్ క్రేజ్ ఉంటుంది దానికి. ఇంకా మనము ఈ ఛాలెంజ్ వచ్చేసి ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేసి తింటే కొంతమంది అంటారు కదా అంతా తింటారా అని. ఇంకా ఛాలెంజ్లలో తినేస్తాం మేము, అదేం లేదు. మేము తినేసి మళ్ళీ తర్వాత దాన్ని అరిగించుకోవడానికి మేము చేయాల్సినవి మేము చేస్తాం. అయితే ఈ వీడియో ఇంకా ఛాలెంజ్లకు మనం వెళ్ళే కంటే ముందు అందరూ కూడా మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి పక్కన మీకు ఒకవేళ హెల్ప్ వస్తే హైప్ ఇవ్వండి, అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో స్టార్ట్. స్టార్ట్ అవ్వమే ఛాలెంజ్ ఏమగానే ఒక నెలలో టుంబయ్యేటట్టున్నాగా స్టార్ట్ అవ్వమే. వేడివేడిగా ఉండడం వల్ల జెట్ స్పీడ్లో తినలేకపోతున్నాం. మా మమ్మీ ఈ ఛానల్లో వినేటట్టుంది. అసలు ఈసారి మళ్ళాసారి నేను ఛాలెంజ్ మొదలుపెట్టిన తర్వాత ఇంకెప్పుడు అమ్మ వినగాలి అన్న ఒక క్రెడిట్ నాకు కావాలని చెప్పి అట్లా సరే తినాలన్నట్టు తింటున్నా. నేను ఎంత ఫాస్ట్ తిన్నా తినేస్తాను. అమ్మా ఫుల్ బోటి కూడానా? ఇంకా ప్లేట్ అంతగా ఛాలెంజ్ అంటే
ఇడ్లీ అయితే ఫినిష్ నాది, కూర మాత్రం ఉంది. మటన్లో ఓన్లీ ఫ్యాట్ కూడా అమ్ముతారు కదా మీరు? ఓన్లీ ఫ్యాట్తో ఏం చేసుకుంటాం అమ్మ? తింటారు ఇలానే కర్రీ, బాగుంటుంది ఫ్యాట్ కర్రీ. కానీ ఎంత ఫ్యాట్ తింటే అంత స్టాక్ అయిపోతుంది. నేను ఓడిపోయినాను ఒప్పుకుంటున్నా. నేను తినలేను అనుకుంటాను ఆయన తల్లు. నేర్చుగా అమ్మా ఇది 6 ఇడ్లీలు అమ్మా. అవుట్ మా మమ్మీ పెట్టే కూర ఒక 2 రోజులు ఆకలితో ఉన్నోళ్ళు, తినకుండా ఉన్నోళ్ళు మాత్రం తినగలుగుతారు. మళ్ళీ 2 రోజులు అరిగించుకొని కూడా మస్తు పెద్ద చేయి మా అమ్మది. ఇంటుంటుంది కూర, ఆ పక్కన అంతుంటుంది. మా అమ్మ ఏంటంటే ఎక్కువ కూర తినాలి, ఆ పక్కన ఏదైతే అన్నం కానీ ఇడ్లీలు కానీ ఏవైనా కూడా కొంచెం తక్కువ తినాలంటది. అయితే మంచి మా ఇంటి గృహప్రవేశానికి ఇల్లే 15 ఏళ్ళు అయినా అప్పుడు పెట్టిన ఫుడ్ ఇప్పటికి మర్చిపోలేవు అందరూ. బకెట్లు పోసిందని తినేసి కూడా ఎంతో మంది వచ్చి తీసుకెళ్ళారు. అదేం గొప్ప అని పెద్దలు ఏమంటారు తెలుసా, వాళ్ళ బుద్ధి ఎటువంటిది అనేది సిలికూర కాడ తెలుస్తుంది అంట. నాన్ వెజ్లు పెట్టే కాడ అబ్బా నువ్వే విన్నానా, మా వాడి విన్నా. పెద్ద ముక్కలు అయిపోయింది. ఆల్రెడీ పొద్దున్నే చపాతీ తిన్నాం, చపాతీ ఎగ్. అయితే అవి 4 చపాతీలు 4 ఇట్లా ఎగ్స్ వేసుకొని తిన్నాం. అది హెవీగా, లేకపోతే ఇది పెద్ద లెక్కగా తినకుండా పొద్దు నుంచి ఏం తినకుండా ఉంటే తినేయచ్చు. కాకపోతే మనం కొంచెం అంతో ఇంతో పడ్డది కాబట్టి అది కాక కొంచెం టైంది కూడా ఉంటది. అది ఇప్పటివరకు కూడా అరిగలేదు. ఇక మళ్ళా ఇది అయినా మొత్తానికి మాక్సిమం అయితే కంప్లీట్ అయిపోయింది. మా మమ్మీ ఓడిపోయింది, నేను తినేసిన. అయితే మమ్మీకి టాస్క్లు అయితే ఇస్తలేరు. లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన ఇవ్వండి అని. కనీసం ఈ వీడియోకైనా మమ్మీతో ఆల్రెడీ డాన్స్ వేసేసింది, పాట పాడేసింది, అయిపోయింది. ఇవి కాకుండా వేరే టాస్క్ ఏదన్నా టాస్క్ ఉంటే చెప్పండి, అది నేను చేపిస్తా. మన నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తా. ఇంకొకటి రేపు నెక్స్ట్ ఛాలెంజ్ స్క్విడ్ తోని ఒక మంచి రెసిపీ. ఇంతవరకు లైఫ్లో ఎప్పుడు ట్రై చేయలే ఏది రెసిపీలు. అది మనం ఛాలెంజ్లో చేసినాం స్క్విడ్ది, అయినప్పటికీ మన స్టైల్లో అయితే ఎప్పుడైతే చేయలే. మా మమ్మీ ఏదో మంచి అద్భుతమైన ఒక వంటకం దాంతో చేసి దాన్ని నేను మీ ఛాలెంజ్గా మీ ముందుకు తీసుకొస్తాను. అయితే మీరు అమ్మతో ఎందుకు టాస్క్లు అని అనుకునేటట్లయితే ఏదైనా క్వశ్చన్స్ అంటే మీకు సంబంధించింది, అంటే అమ్మ ఇట్లా ఉంటే ఎట్లా ఉంటుంది, లేకపోతే మీరు మీ అంటే నా లైఫ్ కానీ ఏమైనా సరే మీకు సంబంధించినవి మీరు క్యూరియాసిటీతోనే ఏమంటారు క్యూరియాసిటీ అయితే నేను నా కొడుకు కూడా రానికుండా చేస్తున్నా. క్యూరియాసిటీ అట్లా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే అదైనా పెట్టండి, ఏదైనా సరే అట్లేం లేదు. ప్రతిదీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. టాస్క్ అంటే టాస్క్ అనే కాదు, ఒక గేమ్ అనే కాదు. మీకు ఏదైనా సరే ఇప్పుడు అమ్మ మాకు పలాని ఇది ఉంది మీరు షేర్ చేసుకోండి, లేదా మీ జీవితంలో మీకు ఇట్లా మీరు ఏదైనా ఫేస్ చేసినారా, మీరు ఏదైనా ఫన్నీ సంఘటన మంచి సంఘటన ఏవైనా సరే మీరు అడిగితే నేను అది జెన్యున్ గా ఏది కూడా ఇట్లా లేకుండా అది మీతో చెప్పించి నెక్స్ట్ వీడియోలో అయితే పెడతా. అయితే అసలు మిస్ కాకుండా నెక్స్ట్ వచ్చే మన స్క్విడ్ వీడియోని అయితే చూడండి. అట్లా ఈ వీడియోలో ఒక చిన్న క్వశ్చన్ ఉంది. అదేంటంటే తెలంగాణలో బోటీ కర్రీని బోటీ కర్రీ కాకుండా ఇంకొక పేరుతో అంటారు. అది ఎంతమందికి తెలుసో చూద్దాం, కామెంట్ చేసేయండి.
అట్లా లైక్ చేసి అందరికి షేర్ చేయండి. అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాయక్ యూట్యూబ్ ఛానల్.